పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదులు హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివార్. ఈ సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాలని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడ కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018. Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances. Ordinances బదులు తెచ్చింది. ఇంకా the Uttar Pradesh Provision of Lawful Conversion of Religion Act 2021 is the latest. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే,
15/12/2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది. ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయితే 15/2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. రేపు అంటే 16th April 2025 రేపు వాదనలు ఉన్నాయి. ఆ కేసు నెంబర్ వచ్చి రిట్ పిటిషన్ నెంబర్ 63/2022. దాని మీద రేపు వాదనలు ఉన్నాయి. ఇది కేస్ డైరీ 3197/2022 filed on 31/1/22 12 AM. Case number petition C number 000063/2022 registered on 31/1/2022, verified on 13/9/2022. Present last listed on 16/4 Honorable Chief Justice Honorable Mr. Sanjay Kumar, Chief Justice, and Justice Sanjay Kumar and Honorable Mr. Justice K.V. Viswanath. ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది. పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ 25/4/23. Tentatively case may be listed and likely to be listed on 16/4/2025 computer generated. అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎలన్ మస్క్ కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమని చెప్పింది? చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది, ఫ్రాన్స్. యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని ఊతకోస కాడించి